కాబట్టి నరసింహకి మరి ఏమనిపించిందో కానీ నేను ఇవాళ ఫస్ట్ రోజు ఇక్కడ రావడం మరి 100 కుర్చీలు వేసి ఆహ్వానం పెట్టి ఇచ్చిన మన ఎంపీసీలు ఏం కావడం కారణం ఇదే. చాలా మీరే ఏదైనా పేపర్ పత్రికలు ఉంటే ఇది రాస్తే బాగుంటుంది. ఏమన్నా రుసుము చెల్లించమని అడిగితే ఇంకా జరగదు. వాస్తవం నరసింహకు మరి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒంటరి కుటుంబాల నుంచి వచ్చినాను. దాదాపుగా 25-30 ఏళ్ళ నుంచి నాకు బాగా మిత్రులుగా ఉన్నా. ఇవాళ నాకు నన్ను 10 రోజుల కింద నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన. కానీ ఇవాళ చూస్తే నేను ఇంత పెద్ద వ్యవస్థ పెట్టినా మీరు ఎంపీసీలు అంతా కలిసి రాజ్యాధికారం పొందడానికే మీరు స్టేజ్ మీద పోతే అలంకరంగా మాట్లాడాలనేది ఒక ఆయన ఆలోచనతోటి పెట్టిందంటే ఇవాళ గౌరవకరం. కానీ మనల్ని మాత్రం నాకు అనిపిస్తుంది ఒక 200 మందికి ఫోన్ చేయొచ్చు, ఇక్కడ వచ్చి 10 మంది కూడా లేదు. మరి ఎంపీసీలు ఏం కావాలంటే గిట్లనే ఏమైనా డబ్బులు అడిగిందా, లేకపోతే ఏమైనా రుసుము చెల్లించమని అడిగిందా? మీరు వచ్చి నీ కులం గురించి, నీ గురించి, లేకపోతే నీ వ్యవస్థ గురించి మాట్లాడితే నాకు తెలుస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తోసివేయబడిన ఎంపీసీ కులాలు తోసేస్తే మనం ఎక్కడో పడిపోయినాం, ఎక్కడో ఉన్నాం. మనం గుర్తిస్తూ లేడు, మనం స్థాపిస్తూ లేడు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలుస్తాం కానీ అసెంబ్లీలో ఉండవు, పార్లమెంట్లో ఉండవు. అన్నీ ఉన్నాయి. మనకు తలుచుకుంటే మన ఊళ్ళో ఒకరిని సర్పంచ్ని ఓడగొడతాం, లేకపోతే ఒక నెంబర్ని ఓడగొడతాం. ఎందుకు మనకింత దృష్టి కలిగిందంటే ఒక పెద్దన్న ఆయన పెద్ద ఆలోచనతోటి ఇవాళ ఎంపీసీ కులాలు ఎగ్గబడి ఉన్నాయి, వాళ్ళని ముందుకు నెట్టుకురావాలి. మరి ఇవాళ చట్టసభలో మాట్లాడాలంటే మైక్ పట్టుకున్న దమ్ము ధైర్యం కావాలి. లేకపోతే 10 మంది 100 మంది ముందర మాట్లాడాలంటే ఉట్టిగా మాట్లాడలేదు. నాకు తెలిసిన కాడికి ఒక హెచ్ఎం టీవీలో ఒక యాడ్ వస్తుంటుంది, మీరు గుర్తుంచుకోవాలి. ఎవరికి నెలకు 15 రోజులు 10 రోజులు వాడు క్లాస్ చెప్తాడు, ట్రైనింగ్ క్లాస్ చెప్పి వక్త రైట్ సార్ వక్త. ఆ వక్తల 6,000 నుంచి 7,000 రూపాయలు తీసుకుంటాడు. ఈ నరసింహన్న ఏమైనా మరి అట్టుడు ఏమైనా తీసుకుంటున్నా? మరి ఎందుకు రావద్దు? ఎందుకు ఎంగబడిపోయినాం అంటే ఇట్లనే ఇదే కారణాల వల్ల. అంటే సమాజం గురించి తెలుసుకున్నప్పుడు ఎంగబడిపోతాం, రాజకీయ నాయకులను తెలుసుకోవడానికి ఎంగబడిపోతాం. మనం ఎంగబడిన కారణం అంటే కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ మాట్లాడడానికే నేనంటే 20 ఏళ్ళ సంది మాట్లాడుతున్నా. ఇటువంటి పెద్దలను తోడుకొచ్చి నన్ను ఇట్లా తోసి పారేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల దగ్గర కూడా మాట్లాడే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం రావాలంటే ముఖ్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి. చదువు గొప్పగా, చదువుతో పాటు విజ్ఞానం ఉండాలి. మన కులానికి ఏమైనా మేలు చేయాలి. నేను ఒంటరి సంఘం నుంచి జిల్లా ప్రెసిడెంట్, ఉమ్మడి జిల్లాలో ప్రెసిడెంట్ చేస్తున్నా. నా కులానికి ఏదో చేయాలని ఈ 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. కానీ ఏది కావట్లేదు. కనీసం ఎల్బీ నగర్లో నేను ఒక్కనే ఉన్నా. మా నర్సింగన్న కూడా తెలుసు, ఒక్కనే ఉన్నా. లొల్లిలో పోరాడుతుంటా, అన్నింటిలో పోరాడుతుంటా, ఎక్కడైనా పోరాడుతుంటా. అయినా కానీ ఇప్పటి కూడా ఏడేసిన బొమ్మడు అంటే నా ఇంకా మా వాళ్ళ సపోర్ట్ లేదు. ఎందుకు సపోర్ట్ లేదు అంటే కులం జాతి అట్లాంటి. అంటే కొడపలున్న పిల్లకు పొత్తు కల్పించిన మా యొక్క జాతి, ఆ జాతి నేను ఏమన్నా అయితే నాకేమన్నా మా వాళ్ళు వీడు ఎదుగుతాడేమో, ఇది పెద్దగా అవుతాడేమో అనుకుంటాడు. మనోడు ఎంపీసీ అనే ఒక కులాన్ని 14 నుంచి 15 మంది కులాలు చాలా ఎంకబడదు. అన్న ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా. మాకు కూడా ఆధిముత్యం ఒకడు ఉన్నాడు, మన వడ్డే రోమన్. ఆయన ఫోటో కూడా పెట్టాలని పెట్టిరా? థ్యాంక్ యూ అన్నది చూడలేదు. సరే అయితే ఏదైనా సరే ఒక
లక్ష్యాన్ని ఒక మనిషి లక్ష్యాన్ని గురించి ఒక కులం ఎంబీసీల గురించి ఒక లక్ష్యాన్ని చేరడానికి ఒక తలపడుతుందంటే 10 రూపాయలు మనం సంపాదించే శక్తి చాలా ఉన్నాయి. మనం బాగా సంపాదిస్తాం ఖర్చు కూడా అట్లా పెడతాం. కానీ ఇటువంటి మీటింగ్ ఇటువంటి పెద్దన్న ఏదైనా చేసిందంటే మనం దానికి కోఆపరేషన్ లేక నువ్వు ఎగ్గబడిపోయినావని నేను ఈ సభాముఖం నేను అంటే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే సమాజం గురించి తెలుసుకుంటాడో సమాజం గురించి పోరాడతాడో అప్పుడు మన జాతికి ఏమైనా చేయొచ్చు. మనం ఒక ఎంపీ దగ్గర ఎమ్మెల్యే దగ్గర ఒక మినిస్టర్ దగ్గర ఇట్లా మైక్ మాట్లాడాలంటే వాడికి ఇగలేని ధైర్యం కావాలా, ఆ మాట్లాడే శక్తి కూడా అక్కడ కావాలంటే ఇటువంటి వ్యక్తి దగ్గర అన్ని విధాలు నేర్చుకున్నప్పుడే అన్ని విధాల దాని ప్రశ్నలు సంధించినప్పుడే నీ కులానికి నీ జాతికి మంచి జరగవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. మీరు కూడా ఒకరికొకరు చెప్పుకోరి. ఇవాళ నాకు చెప్పిన రేపు నేను 10 మంది దొరుకుని వస్తాను. నాకు నా ఫస్ట్ టైం అన్నా మీరు గుర్తుంచుకోండి. రేపు నేను 10 మంది దొరుకుతున్నాను ఇవాళ ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ జాతి బీసీ అనే జాతి చాలా ఇంకబడింది. ఇక్కడ ఎవరన్నా గౌడ సంఘం ఎవరన్నా ఉంటే మన్నించాలా. గౌడ సంఘం యాదవ సంఘం ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు. ఎంబీసీ కులాలు ఒక 14 ఉన్నాయి. ఇప్పుడు దాకా అక్కడ దాకా పోయిన మానవుడు లేడు. ఎందుకు లేడు? ఇదే కక్ష. మనోళ్ళే తోసి పారేస్తారా. దేరంగ కృష్ణ అంటుడు ఏదో కావాలి, ఆడు లంగైనా సరే లుచ్చైనా సరే ఏదైనా సరే వాడు పోవాలి. పైకి పోయినాడు ఏనాడో ఒకనాడు ఎవరో ఒకరు ఇంట్లో పెద్ద మనిషి నిలదీస్తాడు. అరే బాబు నిన్ను తీసుకుపోయాడు ఎందుకు రా ఉండకూడదు అని అడిగితే వాడు అప్పుడు అనుకుంటాడు, అరే నా కులం నన్ను ఆటలాగా తీసుకుపోయింది, కులం చెప్పుకొని వచ్చిన ఏట్లాగా తీసుకుపోయింది నన్ను. మరి నా కులం గురించి మండలంలో లేకపోతే గ్రామ పంచాయతీలో లేకపోతే పార్లమెంట్లో ఎల్లునో మాట్లాడడానికి అధికారం మనకు వచ్చినట్టుంటే మనం ఆటోమేటిక్ మనం బాగుపడతాం. చదువులో ఎంకబడినాం, రాజకీయంగా ఎంకబడినాం, ఆర్థిక పరంగా ఎంకబడినాం. మరి ఆర్థికంగా అన్నిట్లలో ఎంకబడినాం. మనం ఎట్లా బయలుదేరాలి? కానీ కనీసం అన్నా ధైర్యం త్యాగం అని ఉండాలి కదా. మైక్ మాట్లాడే శక్తి అని ఉండాలి. ఒక దగ్గర మాట్లాడటం ఇవాళ రెడ్డిలు ఇప్పుడు మనం ఇంత 62% ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ మన 62% అయితే 1-2% ఉన్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, కానీ 62% ఉన్నాడు రాజకీయాలు ఏం చేయొద్దు చేయాలి కదా. చేయాలంటే మనోలే కాలువట్లు లాగేస్తే అటు ఇంకెక్కడికి వెళ్ళాడు. మాటకు కాలువట్లు లాగేస్తే అటు పైకి రానికి లేని పంచాయతీలు పెట్టి దాన్ని నూగేసి తాగేసి. ఇప్పుడు రెడ్డి దగ్గర ఒక్క రెడ్డి ఉంటే ఆడు 100 మంది సంపాదిస్తాడు. ఆ 100 ఆంధ్ర దగ్గర పోయి నమోదు చేస్తాడు. మరి బీసీ ఒకడు ఎదిగితే లంగోళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ దగ్గర ఎందుకు నమోదు పెట్టి 10 మంది కూర్చోరు మన ఇంటికాడ. అదే కదా మనం ఎక్కువ కారణం అదే. మరి అన్న ఏదైతే ఇది మన ఆలోచన అని ఏదైతే పెట్టిండో ఇదైతే నాకు అప్సెట్. నాకు ఇంతవరకు దాకా తెలియదు. నాకు ఇప్పుడే ఫస్ట్ టైం. అన్న చాలా రోజులు నాకు పరిచయం, కానీ ఇట్లాంటి నేను అదే చెప్తున్నాను. నాకైతే చాలా అనిపిస్తుంది. మొన్న నేను కూడా మా బీసీఏ నేను ఒక ప్రెస్ మీట్ కాంటాక్ట్ చేసి నాకు బీసీఏలో మేము 14-15 కులాలు ఉన్నాం. నాకు 20 సీట్లు మా కార్పొరేటర్లు కావాలని పెట్టినాను. 200 మందికి 300 మందిని ఇచ్చిన 10 మంది రాదు ప్రెస్ మీట్ పెట్టి. మనం ఎందుకు నాకు ఒకరికి వస్తుంది, నాకు ఒకరు రాగా అందరికి వస్తుంది కదా. వస్తే గవర్నమెంట్ డిమాండ్ చేసిన ఆ డిమాండ్ కింద చేస్తే ఒక పిల్ల రాదు. ఇక వచ్చిన వాళ్ళు ఏం ఉన్నాడు, నా పక్క పుట్టినా ఆడ పక్క ఆయన ఉన్నాడు. నేను రెండు ఇది బిర్యానీ అవి కూడా తెప్పించిన అయినా కానీ రాదు. అంటే మనోళ్ళు ఏంటంటే ముఖ్యంగా పక్కోడు మన కులపోడు వాడు బాగుపడకూడదు అనేది ఒక లక్ష్యం మనకు వరకు. అదే రెడ్డి గారి దగ్గర పోయి నమస్తే పెడతారు, అన్ని పెడతారు. మన దగ్గర చాలా గులాం కింద చేస్తారు. మన దగ్గర గులాం కింద ఏమైనా అవసరం లేదు. మావాడు పెట్టిన రాండ్రపోయాను ఆ లక్షణాలతో పోయినప్పుడే మన కులం మనం బయటపడగలుగుతాం. అది కానీ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరి మా నరసింహన్న గారికి ఆయన పిలిచి
సరే ఈ అవకాశం ఇంత కావచ్చు, ఇంత పెద్ద కావాలని మరి ఈ ఏదైతే ఎల్బీ నగర్ ఉందో తెలంగాణ మొత్తం ఇద్దరి స్థాపన చేసి ఆయన ఏదైతే మన ఎంబీసీ కులాలు ఉన్నాయో ఆ కులాలను పైకి తీసుకురావాలని ఆలోచన వచ్చిన ఆ భగవంతుడు వీళ్ళందరూ ఆశీస్సులు ఉండాలని ఆయనకు ఒకసారి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన సంగతి కూడా నాకు కూడా తెలిసి చచ్చి స్వర్గం పోయి మళ్ళీ వచ్చినాడు. కానీ అందరికీ ఆశీస్సులు ఉండాలని ఇక్కడ చనిపోయిన వాళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు. ఆయన అందరు కలిసి ఆశీస్సులు ఇచ్చి ఇటువంటివి ఇంకా బాగా చేయాలనేది నా కోరిక. మరి ఇప్పటికైనా మా అన్నలకు మా చెల్లెమ్మ కూడా వచ్చింది. ఎంబీసీ కులాలని చాలా ఎక్కువ పట్టుకున్నాడు. ఆ ఎంబీసీ కులాలను లేపుకొచ్చినోడు మునగాడు. ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా 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 రాజులు అయిపోతారు. కానీ ఆయన రాజు కాడు, ఆయన అట్లే ఉంటాడు. మనం రాజులు కావచ్చు. ఇప్పుడు నన్ను లేపుకొచ్చినట్టు నేరాల కృష్ణ రేపు ఏదో అవుతాడు. నీ కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఆయన ఏం కాడు, ఆయనే ఉంటాడు. ఈయనే ఉంటాడు, ఈయనే కూర్చుని ఉంటాడు. ఆయన కోరిక ఒకటే, ఈ కులాలను లేపుకురావాలి, బీసీలను లేపుకురావాలి, లేకపోతే రాజాధికారాన్ని పొందాలనేదే ఆయన కోరుకున్నాడు. ఎప్పటికైనా ఇదే కుర్చీలో ఉంటాడు. మనం మాత్రం కుర్చీలు మారిపోతాయి మనకు, అది మాత్రం గుర్తించుకోవాలి. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీసారి నాకు ఇట్లాంటి మీటింగ్ వస్తే నేను ఒక 10 మందిని తోలుకొచ్చి వాళ్ళకు ఏమంటారు మన ఈ శిక్షణలో పాల్గొంచుకొని మరి వాళ్ళని కూడా 10 మందిని తయారు చేసి రాష్ట్రంలో తోలాలనేది నాకు కూడా కోరిక ఉంది. ఆ కోరిక ఇంతమంది పెట్టింది కాబట్టి చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను.